2 స్పూన్ల శనగ బేడల్ని శుభ్రంగా కడిగి 1 గంట నాననివ్వాలి. గంట తర్వాత శనగ బేడలు బాగా నాని ఉంటాయి. ఇప్పుడు మనం ఈ శనగ బేడల్లో నీళ్లు వంపేసి 4 ఉల్లిపాయల్ని సన్న ముక్కలుగా తరిగి పెట్టుకొని 4 పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు తీసి పెట్టుకుందాం. దోస పిండిని మెత్తగా గట్టిగా పల్చగా కాకుండా గట్టిగా గ్రైండ్ చేసి పెట్టుకొని కొంచెం ఒకరోజు పులియనిస్తే మనకు పులి బొంగరాలకి పిండి బాగుంటుంది. ఇప్పుడు ఈ పిండిలో తగినంత ఉప్పు వేసి నానబెట్టుకున్న శనగ బేడలను వేసి పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసి వేసుకుందాం. ఇందులోనే కరివేపాకు వేసేసి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసేసి అన్నీ బాగా కలిసేటట్టుగా బాగా కలయబెడదాం. ఈ పిండి కనుక కాస్త పులుసు కనుక ఉంటే మనకు పులి బొంగరాలు టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు బాండెట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక మనం గరిటెతో ఈ పిండిని పులి బొంగరాల్లాగా స్లోగా వేద్దాం. హై మంట మీద కాకుండా కొంచెం లో మంట కూడా కాకుండా మీడియం మంటలో పెట్టి వీటిని 2 వైపులా దోరగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసి పెట్టేసి రెండవ వాయిని కూడా మనం గరిటెతో స్లోగా వేసుకుందాం. పులి బొంగరాలు మనకు ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి. రెండవ వాయిని కూడా జాగ్రత్తగా అటు ఇటు తిప్పుకుంటూ బాగా రెడ్ కలర్ వచ్చిన తర్వాత తీసి పెట్టేసుకుంటే మనకు స్నాక్స్గా పులి బొంగరాలు రెడీ. ఇప్పుడు మిక్సీ బౌల్లో 2 ఉల్లిపాయలు వేసి సన్నగా తరిగి వేసి తగినంత ఉప్పు మిరప్పొడి వేసి మిక్సీ పట్టేసుకున్నామంటే ఈ పులి బొంగరాల్లోకి నలుచుకోవడానికి మనకు ఎర్రకారం రెడీ.